వైజాగ్ అంటే మనకి గుర్తొచ్చేది సముద్రం, గాలి, ఇంకా అందమైన బీచ్లు. కానీ మీకు తెలుసా, ఈ నగరం అడుగున ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాని ఒక భయంకరమైన రహస్య ప్రపంచం దాగి ఉందని. ఆ రహస్య ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా రహస్య ప్రపంచం గురించి తెలుసుకుందామా? రికార్డ్స్ ప్రకారం బ్రిటిష్ కాలంలో వైజాగ్ పోర్ట్ చుట్టుపక్కల ఉన్న కొండల్లో కొన్ని రహస్య మార్గాలు కనుగొన్నారు. అవి కోస్ట్ నుండి కొండ లోపలికి వెళ్లే విధంగా ఉన్నాయి. అంత లోపల అవి పెద్ద పెద్ద గదుల్లోకి చేరేవి. పూర్తిగా చీకటితో ఉన్న ఆ రహస్య మార్గాలు చీకటిమయంతో నిండిపోయాయి. బ్రిటిష్ దళాలు కూడా వీటి పర్పస్ ఏంటో అర్థం చేసుకోలేకపోయారు. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో వైజాగ్ ఒక ఇండియన్ నేవీ బేసిస్ గా మారింది. కొన్ని చరిత్రకారులు చెబుతున్నది ఏంటంటే ఈ టనెల్స్ ని వాడిందేమో సీక్రెట్ కమ్యూనికేషన్ కి, ఇంకా స్టోరేజ్ లేదా సబ్మెరైన్ మార్గాల కోసం. కానీ వీటికి ఇంతవరకు సరైన ఆధారాలు లేకపోవడం వల్ల అవి అలా రహస్య మార్గాలుగా ఉండిపోయాయి. ఐఎన్ఎస్ కళింగ మిలిటరీ ఏరియా దగ్గర చాలా పాత ఎంట్రన్సెస్ ఉన్నాయని అక్కడి స్థానికులు చెబుతుంటారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఎంట్రన్సెస్ ని గవర్నమెంట్ కంప్లీట్ గా సీల్ చేసింది. ఎందుకు సీల్ చేశారో, ఎవరు సీల్ చేశారో ఎవరికీ అంత చిక్కలేదు. దీంతో ఆ టనెల్స్ వెనుక దాగి ఉన్న రహస్యం ఇంకా పెరిగిపోయింది. వైజాగ్లోని రోజిల్ ప్రాంతం డాల్ఫినోస్ దగ్గర పాత రాతి గోడల వెనక పొడవైన రంధ్రాలు, బిగువైన మార్గాలు కనిపిస్తున్నాయని అక్కడి స్థానికుల ప్రకారం అవి చాలా లోతుగా కొన్ని మైళ్ళ దూరం వరకు వెళ్ళొచ్చని అనుకుంటున్నారు. డాల్ఫినోస్ ప్రాంతాల్లో రాత్రుల్లో ఆ టనెల్స్ ఏవో కదులుతున్నట్టు, ఇంకా శబ్దాలు వస్తున్నాయని అక్కడ చేపలు పట్టే వాళ్ళు చర్చలు చేస్తుంటారు. అవి యానిమల్సా, గాలా లేదా ఇంకేమైనా అనేది ఎవరికీ అంత చిక్కలేదు. 2021లో ఒక లీక్డ్ ఫుటేజ్లో కొండల మధ్య ఉన్న డీప్ క్యావిటీలో వింతగా కనిపించే ఒక పెద్ద చీకటి దారి బయటపడింది. ఆ ఫుటేజ్ని వెంటనే తీసేశారు. కానీ అప్పటికే ఆ ఫుటేజ్ వైరల్ అయిపోయింది. కోనసీమ నుండి వైజాగ్ వరకు బౌద్ధ కాలానికి చెందిన స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఓల్డ్ స్క్రిప్చర్స్ ప్రకారం మహాభారత కాలం నుంచే బౌద్ధ భిక్షువులు సముద్రాన్ని దాటకుండా కొండల లోపల ఉన్న టనెల్స్ ని వాడేవారట. ఇవి అదే మార్గాలు అయి ఉండొచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. కొంతమంది సైంటిస్టులు వీటిని పరిశోధించాక ఏం చెప్తున్నారంటే ఈస్టర్న్ ఘాట్స్ లో కొన్ని ప్రకృతి లావా టనల్స్ ఉండొచ్చని, వాల్కనో విపత్తు వలన అవి ఏర్పడి ఉండొచ్చని, అవే పొడవైన హోలో ట్యూబ్స్ అని, ఇవి ఒకప్పటి మానవులు వాడి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇవి ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ టీం చెప్పింది ఏంటంటే టనల్స్ ఉన్నాయని ఆధారాలున్నా వీటిని పూర్తిగా అనుసరించలేదు. ఇన్ని ఆధారాలున్నా ఆ టనల్స్ గురించి ఒక క్లియర్ ఆన్సర్ కూడా లేదు. ఎందుకంటే అవి బ్రిటిష్ కాలపు సీక్రెట్ బేస్ అయ్యుండొచ్చు, బౌద్ధ కాలపు మార్గాలు అయ్యుండొచ్చు, లేదా పూర్వీకులు వాడే మార్గాలు అయ్యుండొచ్చు. ఇలాంటి వైజాగ్ సముద్రం అడుగున ఎవరికీ తెలియని ప్రపంచం ఒకటి ఉంది. వైజాగ్ బీచ్ ఎంత అందంగా ఉంటుందో అదే బీచ్ అడుగున ఉన్న రహస్య ప్రపంచం అంతే చీకటిమయంగా, అంతే ఆసక్తికరంగా ఉంటుంది. ఇంకా ఫైనల్ గా ఈ టనల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మిస్టరీ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఎంటైర్ తెలుగు.